మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. తెల్లవారుజామున రాయవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. వెంటనే మంటలు చెలరేగి బస్సు లారీ దగ్ధమయ్యాయి. బస్సులోనే 13 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన 28 మందిని మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు జగిత్యాల నుంచి వింజమూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారు. బస్సు వెనుక వైపు ఉన్నవారే మంటల్లో చిక్కుకుని చనిపోయినట్టు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి, పామూరు ప్రాంతానికి చెందినవారుగా ఉన్నట్టు సమాచారం. అటు మార్కాపురం ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రమాదంపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్ ను ఆదేశించారు. ఇంక ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మార్కాపురం బస్సు ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. ఇక ఈ బస్సు ప్రమాద ఘటనలో మృతులను గుర్తించేందుకు DNA టెస్టులు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఓటీవీ సాంబశివరావు. మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనతో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే చనిపోయిన మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించగా గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కొంతమందిని ఇక్కడ వైద్యం అందిస్తున్నట్టుగా మరికొంతమందిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మనం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉన్నాం. ఇక్కడ చనిపోయిన 13 మందికి కూడా ఫ్రీజర్లు తీసుకొచ్చి
వారికి వాళ్ళకు DNA టెస్టులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి DNA టెస్టులు స్వీకరించి వారికి మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 11 మంది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ బస్సులో ఉన్న రిజర్వేషన్ చేసుకున్న వారి పేర్లు తీసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి DNA టెస్టులు అయితే చేసే ప్రక్రియను అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఎవరు చనిపోయారు ఏంటో అర్థం కాక వాళ్ళ బంధువులు అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన వద్ద కొంతమంది ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ ఏంటి, ఎవరు మీ తాలూకు ఎవరున్నారు ఇక్కడ? సార్ నా చిన్న బిడ్డ, నా చిన్న బిడ్డ పద్మ బతుకుదిరి కోసం తెలంగాణ పోయింది. తెలంగాణ పోయి పిల్ల హాస్టల్లో ఉంటే పండగ పూట చూసుకుందామని వస్తుంది సారు. మార్కాపురం వచ్చిన ఆయన కూడా ఫోన్ చేసింది వాళ్ళ ఆయనకి తెల్లారుతామన. సారు బస్సు కాలిపోయింది సార్. ఇంకా నా బిడ్డ కాలిపోయింది, చూసుకున్న కూడా లేదు సారు. నా బిడ్డ చూసుకున్న కూడా కాలిపోయింది, ఇంకా లేదు. ఆ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయినారు. పిల్లలు చిన్న నేదర పిల్లలు. పిల్లోడి చదువు లేదు, బేల్దారి పోయి పుచ్చులు మోసుకుని పోయిండు. ఆ పిల్ల హాస్టల్లో ఉంది. మా అల్లుడు కూడా ఒక దేశాన్నే ఉండు. ఆదివారం హాస్టల్కి పోయి నేను పెట్టుకుంటా సార్. ఇంకా అమ్మాయి వచ్చిందన్నమాట. ఇంకేం చేస్తావు సార్? పిల్లోడు అంటే పిల్లోళ్ళ వాళ్ళ పిల్లలు లక్షణంగా చూస్తే నాకు చాలు సార్. పిల్లోళ్ళు అంటే వాళ్ళే నాకు ప్రేమలు సార్. ఏదన్నా అయిందనుకో బాధపడా. ఏముంది ఒకసోడు పెళ్లి చేసుకుంటే పిల్లలు అన్యాయం అయిపోతారు కదా సార్. అన్నగారు అబ్బాయి సరిపోయాడు. అయితే మరి DNA టెస్ట్ చేసి చెప్తామంటున్నారు. అంటే ఏం చేస్తాడు అతను? ఎక్కడి నుంచి వస్తున్నాడు? అక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా చేస్తుండు అబ్బాయి. వాడి కొడుకు అన్నప్రాసం చేయడానికి పెదారకట్ల వస్తున్నారు. వచ్చే క్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫోను మార్కాపురం వచ్చినాక ఫోన్ చేశాడు మా అన్నగారికి. అయ్యా నేను మార్కాపురం వచ్చాను, ఇంకొక 3/4 గంటల అరగంటలో ఇంటికి వచ్చేస్తామంటే అన్నగారు కూడా రోడ్డుకు వచ్చి బస్ స్టాండ్లో అతని కోసం వెయిటింగ్లో ఉన్నాడు. చిన్న అబ్బాయి, ఒక 5 నెలల అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిది కూడా అసూకేం తెలియలేదు. ఇది మొత్తానికి మార్కాపురం ప్రమాద ఘటనకు సంబంధించి ఏ కుటుంబాన్ని, ఏ బాధిత కుటుంబాన్ని కదిలించినా కూడా విషాద ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఒకరు హైదరాబాద్లో కూలి పనులు చేసుకునేందుకు వెళ్తూ తమ బిడ్డను ఇక్కడ కస్తూర్బా పాఠశాల హాస్టల్లో ఉంచి చదివించుకుంటుండగా తమ బిడ్డను చూసేందుకు వచ్చిన తల్లి ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన సంఘటన తల్లిదండ్రులు కూడా తీవ్ర మానసిక క్షోభకు అయితే గురి చేస్తుంది.